జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నారా లోకేష్ గారికి అందరికీ నమస్కారం। ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహం నందు పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా యువగళం పాదయాత్రలో గౌరవనీయులు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువగళంలో నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాటను కట్టుబడి గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది। 10,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। గత ప్రభుత్వంలో నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు విధ్వంసాలు సృష్టించిన వైసీపీ ప్రభుత్వంకి ఈరోజు బుద్ధి వచ్చే విధంగా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాటను కట్టుబడి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి। కాబట్టి రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూటమి ప్రభుత్వంగా మద్దతుగా రాబో రోజుల్లో కూడా ఎక్కడైనా అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది। నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల కోసం అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తెప్పించి ఉద్యోగాలకి ఒక అవకాశం సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు। కాబట్టి నారా లోకేష్ బాబు గారికి మేము యువత అందరి తరపున ఈరోజు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం। ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మీకు యువత అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందస్తుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి ఒక శుభవార్త ఇది। ఇక మంచి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి మనమందరం కూటమి ప్రభుత్వానికి బాసటగా అండగా నిలబడి తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు కావాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా। జై నారా లోకేష్ బాబు, జై హింద్, జై కూటమి। అందరికీ నమస్కారం। నిన్నటి రోజు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు భవిష్యత్తుకు మంచి పునాది వేశారు। అలాగే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క యువత గుండె చెప్పును విన్న నారా లోకేష్ గారు అప్పుడు వాళ్ళ మానసిక వేదనను అర్థం చేసుకొని అధికారం వచ్చిన వెంటనే యువతకు మంచి ఉపాధి మరియు వాళ్ళకు మంచి ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మేరకు ఆల్రెడీ ఇంతకు ముందే మెగా డిఎస్సి కావచ్చు, పోలీస్ నియామకాలు కావచ్చు ఇచ్చి ఆయన మాట నిలబెట్టుకున్నారు। దానికి జాబ్ క్యాలెండర్ని కంటిన్యూ చేస్తామనే ఒక ఉద్దేశంతో నిన్నటి రోజు ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువత భవిష్యత్తుకు మంచి ఒక భరోసా కల్పించారు। అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపైన యువత ఉన్నత చదువులు చదువుకున్న యువతకు వేరే వ్యసనాలు లేకుండా, మానసిక వేదన లేకుండా చదువుల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకుంటారని మేము భావిస్తూ ఇంతటి గొప్పటి యువతకు అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము। జై నారా లోకేష్ అన్న, థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న। అందరికీ నమస్కారం। ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేశారో ఆనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి యువగళంలో హామీ ఇవ్వడం జరిగింది। కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉగాది కానుకగా నిరుద్యోగులకి పోయిన సంవత్సరం మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10,060 ఉద్యోగాలు నిరుద్యోగులకు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది। వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు। మీరందరూ నిరుద్యోగులు కాకుండా రేపటి రోజున మీరు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నందుకు మీరందరూ కూడా నారా లోకేష్ గారిని ఎప్పటికీ మర్చిపోకుండా చిరస్థాయిగా ఆయన పేరు గుర్తుండేలాగా మీరు ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలని, అలాగే ఈ వైసీపీ ప్రచారం ఏదైతే చేస్తుందో ఈ నిరుద్యోగులను ఎక్కడా పట్టించుకోవడం లేదు, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రచారం చేస్తుందో ఈ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మీ 10,060 మంది తిప్పి కొట్టాలని మీరు పదోన్నతి ఉద్యోగం పొందిన తర్వాత పదోన్నతి పొందిన తర్వాత మీ సర్టిఫికేట్లే వాళ్ళ చెంపదెబ్బ అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను। ప్రత్యేకంగా ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు। అలాగే ఇంకా 3 సంవత్సరాలు మిగిలి ఉంది। ఈ 3 సంవత్సరాలలో కూడా ప్రతి ఏటా ఇలాంటి నిరుద్యోగులకి భర్తీ చేస్తూ
అలాగే అభివృద్ధి చేసుకుంటూ అమరావతి ఉన్నత రాజధానిగా తీర్చిదిద్ది అలాగే 175 నియోజకవర్గాలని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినట్టు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నిరుద్యోగ సమస్య లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎంతగా ఉండిందో అందరికీ తెలిసిన విషయమే. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఉత్తిత్తి మాటలు చెప్పినావు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు సంవత్సరము 16,000 చిల్లర డిఎస్సి ఉద్యోగాలు అయితేనేమి, ఈ రోజు కూడా 10,000 ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ ఒక కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్న కంపెనీలను నువ్వు పక్క రాష్ట్రాలకు ధరిమేస్తే పక్కన దేశాల్లో ఉండే కంపెనీలను ఈ రాష్ట్రానికి తెచ్చిండే గొప్ప నాయకులు ఎవరంటే మా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ముఖండంతో చెప్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సమస్య చాలా వరకు తక్కువ ఉందంటే కారణము ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎంతో ఇంతగా మేలు చేస్తూ, అలాగే రాబో రోజుల్లో కూడా ఎంతో మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అయితేనేమి, రాని వాళ్ళు అయితేనేమి, నెక్స్ట్ రాబో రోజుల్లో కూడా అందరికీ కూడా ఉద్యోగాలను ఇచ్చేసి నోటిఫికేషన్ ఫుల్ఫిల్ భర్తీ చేసి కూటమి ప్రభుత్వంతో అందరూ ముందుకు సాగుతారని చెప్పి తెలియజేస్తున్నాము. నిన్న రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చూస్తే రాష్ట్ర ప్రజలు పండగలో పండగ. ఎందుకంటే ఒక ఉగాది వచ్చింది, ఒక రంజాన్ రాబోతుంది. వాటి మధ్యలోనే ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామంటే ఇంకో పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే గతంలోనే ఎన్నికల హామీల్లో ఏవైతే ఇచ్చామో అవన్నీ అమలు చేసి అదనంగా హామీలు ఇవ్వలేనిటువంటి కూడా కొన్ని అమలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్తో ఉద్యోగ రాహిత రాష్ట్రంగా రూపుదిద్దించాలనుకున్న లోకేష్ గారి ఆలోచనలు నెరవేరబోతున్నాయి. ఖచ్చితంగా నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళంతా ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రుణపడి ఉండాలని, అలాగే ఈ జాబ్ క్యాలెండర్ రాబోయే ఉద్యోగాలు ఎంతమంది అయితే ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. నమస్కారము. ఆనాడు యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు 20,000 ఉద్యోగాల కల్పనగా మా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని ప్రకటించిన సందర్భంగా మొన్న డిఎస్సి కానీ, మొన్న పోలీస్ కానిస్టేబుల్ కానీ, నేడు ఈ ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ప్రత్యేకంగా విడుదల చేసినారు. అలాగే ప్రతి ఒక్క ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించినారు. అందరికీ నమస్కారం. యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 10,600 ఉద్యోగాలు నిన్న ఉగాది పర్వదినాన ప్రకటించారు. నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి ఏటా కూడా నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశం కల్పిస్తానన్న నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై నారా లోకేష్ బాబు గారు, జై నారా చంద్రబాబు నాయుడు గారు.